ఓటర్ మీద ఒక పాట రాశారు కదా. అవును. ఇప్పుడు ఇది ఒకసారి వినిపిస్తారు ఆ పాట. ఓటు అమ్మొద్దు, ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం, నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరాం, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురాం, ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరాం, నీ ఓటే భారత రాజ్యాన్ని నడిపేరాం. అంటే ఓటు అనేది చాలా ముఖ్యమైంది. ఆ ఓటును అమ్ముకుంటే నీ ఆత్మగౌరవం పోతుంది. ఆ ఓటును క్వార్టర్ సీసకు, బిర్యానీ ప్యాకెట్కు, వాడు బంచే చీరలకు, వాళ్ళు ఇచ్చే వంట సామాన్లకు, గంటె గిన్నెలకు, గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం అనేటువంటి హామీలకు నీ అమూల్యమైన ఓటును అమ్మకు. ఓటును ఈ దేశ అభివృద్ధి కోసం వేయి, ఓటును నీ ఆత్మ గౌరవానికి వేయి, ఓటును నీ హక్కుల కోసమే ఈ ఓటు. నీ హక్కులు హరించబడే కాడ, నీ హక్కులు అంచివేసే కాడ ఓటే. నీ హక్కులను, నీ ఓటునే ఇవాళ, నీ ఓటునే 500 రూపాయలకు 200 రూపాయలకు క్వార్టర్ సీసకు, మేక మటన్కు చికెన్కు, బొక్కలకు ముక్కలకు నీ ఓటు నమ్ముకున్నప్పుడు నువ్వు అడిగే హక్కు ఎక్కడ ఉంది నీకు? ఈ పని ఎందుకు చేయట్లేవని ఎలా అడగలుగుతావు? నువ్వు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నావు వానికి ఓటును అమ్ముకొని. వాడు అంటాడు, నువ్వు అడిగినాడు అంటాడు ఖచ్చితంగా. నువ్వు నాకేమన్నా పుణ్యానికి వేసినవా ఓటు? నీకు బీరు ప్యాకెటో బిర్యానో పంచితే వేసినవరా అవులగా అని మాట్లాడతాడు. అవునా?